ప్రభుజీ దండపైన మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. హరే హరే. హరే కృష్ణ మాతాజీ దండ ప్రణాం. హరే కృష్ణ మాతాజీ దండ హరే ప్రణాం. కృష్ణ మాతాజీ దండ ప్రణాం. శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపీశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवतसेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन की जय. श्री श्री गौर निताई की जय. श्री 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 जगन्नाथ बलराम सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीमद् भगवत गीता की जय. श्रीमद् भागवतम की जय. जय गौर प्रेमानंदे हरि हरि बोल. థ్యాంక్ యూ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ ఫర్ జాయినింగ్ టుడే సెషన్. మనం ఈ రోజు 10.7 నుంచి చూడాలా? అవును హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. అవును మాతాజీ. అవును మాతాజీ. 10.7. 10.7 మాతాజీ. మనం శ్లోకం డిసైడ్ చేసుకొని అనువాదం భాష్యం చదువుకొని డిస్కస్ చేసుకుందాం. ఏతాం విభూతిం యోగం చ ఏతాం విభూతి యోగం చ మమ యో వేత్తి తత్వతః మమ చమయో వేత్తి తత్వతః సో వికల్పేన యోగేన యో వికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. యతేనాత్ర సంశయః. సంశయః. ఏతాం విభూతిం యోగం చ ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః మమ యో వేత్తి తత్వతః
सोऽविकल्पेन योगेन विकल्पेन योगेन युज्यते नात्र संशयः। युज्यते युज्यते नात्र नात्र संशयः। संशयः। భువనేశ్వరి మాతాజీ శ్లోకం డిసైడ్ చేయండి. ఓకే మాతాజీ, చేస్తాను మాతాజీ. హరిబోల్ మాతాజీ, ప్రణామాలందరికీ. ఏతాం విభూతిం యోగంచ మమ యో వేత్తి తత్వతః సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. హరిబోల్ మాతాజీ. హరిబోల్ మాతాజీ. కల్పన మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. ఏతాం విభూతి యోగంచ మమ యో వేత్తి తత్వతః సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ. ఉషా మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామములు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సో వికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. హరిబోల్ మాతాజీ. సంధ్యా మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. ఏతాం విభూతి యోగం చ మమ యో వేత్తి తత్వతః సో వికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. హరే కృష్ణ మాతాజీ. హరిబోల్ మాతాజీ. కిషన్ ప్రభు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణాం. అనువాదము. నా ఈ దివ్య విభూతిని యోగ శక్తిని యథార్థంగా నెరిగినవాడు నా విశుద్ధ భక్తియుక్త సేవలో నియుక్తుడు కాగలడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరిబోల్ ప్రభు. ఉషారాణి మాతాజీ మీరు భాష్యం సగం చదవండి. స్వర్ణలత మాతాజీ సగం చదువుతారు. ఉషారాణి మాతాజీ. స్వర్ణలత మాతాజీ మీరు స్టార్ట్ చేయండి. ఓకే మాతాజీ. చదవండి మాతాజీ. చదువుతున్నాను. చదవండి. దేవాది దేవునికి సంబంధించిన జ్ఞానము చదవండి మాతాజీ. మీ వాయిస్ వినిపించట్లేదు మాతాజీ. ఆధ్యాత్మిక పరిపూర్ణత దివ్య విభూతి దృఢ నిశ్చయము. మాతాజీ పేపర్ కింద చదవమానండి. ఓకే మా చదవాలా మాతాజీ? స్వర్ణలత మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. దేవాది దేవునికి సంబంధించిన జ్ఞానము ఆధ్యాత్మిక పరిపూర్ణత్వము యొక్క అత్యున్నత దశ. దేవాది దేవుని వివిధ దివ్య విభూతుల యందు దృఢ నిశ్చయము కలుగునదే ఎవరును పూర్తిగా భక్తియుక్త సేవ యందు నెలకొనజాలరు. సాధారణంగా జనులు భగవానుడి గొప్పవాడని తెలిసి ఉందురు, కాని అతడెట్లు గొప్పవాడనడి విషయము వివరముగా వారెరుగరు. ఆ వివరముల ఇక్కడ సమగ్రముగా తెలుపబడుచున్నవి. మానవుడు భగవానుడెట్లను గొప్పవాడో వాస్తవముగా ఎరిగినప్పుడు సహజంగానే అతడు శరణాగతుడై భగవానుని భక్తియుక్త సేవ యందు నెలకొనును. చదవాలా మాతాజీ? చదవండి మాతాజీ. అతడు భగవానుని దివ్య విభూతులను యథార్థముగా ఎరిగినప్పుడు అతనికి శరణాగతుడగుట కంటెను మరొక మార్గం లేదు. ఈ యథార్థమైన జ్ఞానమును భగవద్గీత, శ్రీమద్ భాగవతము మరియు అట్టి ఇతర గ్రంథములలో గల వర్ణనలను బట్టి తెలుసుకొనవచ్చును. హరే కృష్ణ. చాలా ఉమా మాతాజీ. మాతాజీ. చాలు మాతాజీ. ఉమా మాతాజీ మీరు నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. నరసింహదాస్ ప్రభు నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. దండ ప్రణాం మాతాజీ. హరే కృష్ణ. ఉమా మాతాజీని ఈ విశ్వపాలన కొరకు విశ్వమంద అంతటను నియమించబడిన అనేక దేవతలు కలరు.
వారిలో బ్రహ్మ, శివుడు, సనక సనందనాది కుమారులు, ఇతర ప్రజాపతులు ముఖ్యమైన వారు. విశ్వజనులకు గల పలువురు పితృదేవతలు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి నుండియే జన్మించిరి. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే ఈ పితృదేవతలకు పరమపిత అయి ఉన్నాడు. వాస్తవమునకు ఇవన్నీయును శ్రీకృష్ణ భగవానికి కొన్ని విభూతులు మాత్రమే. ఈ విభూతులు యందు దృఢమైన విశ్వాసం కలిగిన మానవుడు అధికమైన శ్రద్ధతో రహితంగా శ్రీకృష్ణుని అంగీకరించి భక్తియుక్త సేవ యందు నెలకొనగలరు. శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుక్త సేవ ఎడ ఆసక్తిని మరియు శ్రద్ధను కొనుటకు ఈ ప్రత్యేకమైన జ్ఞానము ఎంతగానో అవసరం. శ్రీకృష్ణ భగవానుని దివ్యత్వమును ఎరుగుటయందు ఎవరును నిర్లక్ష్యమును వహించరాదు. శ్రీకృష్ణుని దివ్యత్వము ఎరుగుటచే మానవుడు హృదయపూర్వకంగా భక్తియుక్త సేవల యందు ప్రతిష్ఠుటవును. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామం. హరే కృష్ణ ప్రభు. సరే, కృష్ణ ఏం చెప్తున్నారో చూద్దాం. 10.7 లో ఏతాం విభూతి యోగం చ అని చెప్తున్నారు. మమ యో వేత్తి తత్వత అంటున్నారు. అంటే కృష్ణుడు ఎంత గొప్పవాడు, ఆయన శక్తి ఎలా పనిచేస్తుంది, ఆయన ఈ ప్రపంచాన్ని ఎలా నడిపిస్తున్నాడు అని ఎవరు నిజంగా అర్థం చేసుకుంటారో వాళ్ళు భక్తి ఎల్లప్పుడూ న్యాచురల్ గా చేస్తారంట. అంటే బలవంతంగా కాకుండా వాళ్ళకి న్యాచురల్ గా ఆ భక్తి చేసే ఇది వస్తుందని చెప్తున్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు అని కృష్ణ చెప్తున్నారు అనమాట. నా యత్ర సంశయ అని చెప్తున్నారు. అంటే నిజంగా కృష్ణుని తెలుసుకున్న వాళ్ళు భక్తి చేయకుండా ఉండలేరు, న్యాచురల్ గా చేసేస్తారని చెప్తున్నారు. ఇంకా మనం జనరల్ గా ఒక ఒక స్కూల్లో కానీ ఆఫీస్లో కానీ మనకి ఎవరైనా రోల్ మోడల్స్ అని ఉంటారు కదా. టీచర్స్ కొంతమంది చాలా మంచి టీచర్స్ ఉంటారు, ఆఫీస్లో మంచి కొలీగ్స్ ఉంటారు, లేకపోతే మంచి మేనేజర్స్ ఉంటారు. వాళ్ళు మొదట్లో మనకి ఎవరో తెలియదు. ఫస్ట్ మనం పరిచయం అయినప్పుడు కొత్తలో వాళ్ళు ఎవరో మనకు తెలియదు. వాళ్ళు ఎవరో తెలియనప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తే మనకి అంత నచ్చదు అనమాట. కానీ వాళ్ళు ఎవరైతే మనకి చెప్తున్నారో వాళ్ళ గురించి మనకి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో తెలిసిందనుకోండి, ఈ టీచర్కి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్ని డిగ్రీస్ ఉన్నాయి, ఇంతమందిని ఇన్స్పైర్ చేశారు, వాళ్ళకి ఇలాంటి క్యారెక్టర్ ఉంది అని వాళ్ళ గురించి తెలిసిన తర్వాత వాళ్ళు ఏదైనా చెప్తే మనం ఇన్స్పైర్ అవుతామా? సో అలానే మనకి భగవంతుడి గురించి తెలిసినప్పుడు మనం న్యాచురల్ గానే భక్తి చేయడానికి ఇన్స్పైర్ అవుతాం అనమాట, అది బలవంతంగా చేయకుండా. సో మనం అందుకని భగవంతుడి గురించి తెలుసుకోవాలని చెప్తున్నారు. తెలుసుకున్న వాళ్ళు మనస్సు భగవంతుడి మీదే లగ్నం అవుతుంది, అది బలవంతంగా కాకుండా న్యాచురల్ గా జరుగుతుంది, సహజంగా జరుగుతుంది అని చెప్తున్నారు అనమాట. సో దీన్నే అవికంపేన యోగా అని అంటారనమాట. అంటే ఇది ప్యూర్ భక్తి అనమాట, అచంచలమైన భక్తి. అంటే మైండ్ డీవియేట్ అవ్వదు ఇంకెక్కడికి ఆయన గురించి తెలిస్తే గనక. సో అలా మైండ్ డీవియేట్ అవ్వకుండా భక్తి చేసిన వాళ్ళు ఎవరున్నారు? మనం రోజు చెప్పుకుంటూ ఉంటాం, ప్రహ్లాద్ మహారాజ్. ఎందుకంటే ఆయన చిన్న వయసులోనే భగవంతుని అర్థం చేసుకున్నాడు. ఆయన పుట్టక ముందే కయాదు కడుపులో ఉన్నప్పుడే ఆయన భగవంతుని అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ఆయనకి భగవద్భక్తుల సాంగత్యం దొరికింది, నారద మహర్షి లాంటి గొప్ప భక్తుల సాంగత్యం దొరికింది. అందుకనే ఆయనకి కరెక్ట్ గా భగవంతుని గురించి తెలుసుకునే అవకాశం దొరికింది అనమాట. అందుకనే అలా తండ్రి హిరణ్యకశిపుడు ఎంత భయంకరమైన రాక్షసుడు అయినప్పటికీ ఆయన ఏం చేస్తాడు, భక్తి వదలడు అనమాట. అంటే అగ్నిలో పడేస్తారు, అగ్నిలో పడేసినా కూడా భక్తి వదులుతాడా? వదలడు. పర్వతం మీద నుంచి, పెద్ద పర్వతం మీద నుంచి కూడా పడేస్తారు, అప్పుడు వదిలేస్తాడా? విషం పెడతారు, అయినా వదిలేస్తాడా? ఎందుకు? నమ్మకం. సో కృష్ణుడే నా రక్షకుడు, భగవంతుడే నా రక్షకుడు అని ప్రహ్లాద్ కి స్పష్టంగా తెలుసు అనమాట. మనకైతే అనిపిస్తుందా, నేను 16 మాలలు చేస్తున్నాను, నాకెందుకు ఈ కష్టం వచ్చింది అనిపిస్తుందా? అనిపిస్తుందా? అలా అనిపిస్తుందా, ఇలా అనిపిస్తుందా? మనం ఇంకా సాధక స్టేజ్ లో ఉన్నాం, మనకి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. కాబట్టి నిజంగా అవగాహన ఉన్న వాళ్ళకి భగవంతుడి గురించి భక్తి అనేది అచంచలంగా ఉంటుందంట. మనది చంచల భక్తి అనమాట. మనది అంటే సిట్యుయేషన్ బట్టి మారిపోతూ ఉంటుంది భగవంతుడి మీద మనకి ఉండే నమ్మకం. అది సిట్యుయేషన్ బట్టి వాళ్ళకి ఆ నమ్మకం అనేది పెరిగేది నిజమైన భక్తి, నిజమైన అవగాహన ఉన్న వాళ్ళు చేసే భక్తి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అందుకనే సో వికంపేన యోగేన యుజ్యతే అన్నారంటే భక్తి ఎప్పటికీ కాన్స్టెంట్ గా ఉంటుంది వాళ్ళకి అని చెప్తున్నారు.
ధ్రువ మహారాజు కూడా ఇనిషియల్ గా ఆయనకి అర్థం కాలేదు, రాజ్యం కోసం వెళ్తాడు అనమాట తపస్సు చేయడానికి. ఎందుకంటే అతను వాళ్ళ తండ్రి గారి కన్నా ఎక్కువ గొప్పవాడు అవ్వాలని అనుకుంటాడు అనమాట. ఆ అలాంటి ఫీలింగ్ తో వెళ్తాడు. కానీ భగవంతుడిని దర్శనం చేసిన తర్వాత ఏమంటాడు? నాకు ఇవన్నీ రాళ్ళు అన్ని రప్పలు నాకు అవసరం లేదు. ఇవన్నీ నాకు అవసరం లేదు, నాకు నీ భక్తి కావాలని అడుగుతారనమాట. ఎందుకంటారంటే అప్పుడు ఆయన కృష్ణుని నిజంగా అర్థం చేసుకున్నాడు. ఎప్పుడైతే అతను అడవిలోకి వెళ్ళి నాకు రాజ్యం కావాలి అని తపస్సు స్టార్ట్ చేస్తాడో అప్పటికి భగవంతుడి మీద అంత అవగాహన లేదనమాట. ఎప్పుడైతే భగవంతుడు ప్రత్యక్షమై ఆయన మీద అవగాహన అనేది వచ్చిందో, ఆయన గురించి తెలుసుకున్నాడో, ఆ అనుభవం వల్ల అతనికి ఏమనిపించిందంటే ఈ ప్రపంచంలో భగవద్భక్తి కన్నా ఏది గొప్పది కాదు అనేది ఆయనకి అర్థమవుతుంది అనమాట ధ్రువ మహారాజ్కి. అప్పుడు చెప్తాడు, నాకు ఇవన్నీ ఏమొద్దు, నాకు నీ భక్తి మాత్రమే కావాలి అని. గోపికలు, బృందావనంలో గోపికలు ఉంటారు కదా, వాళ్ళకి శాస్త్ర జ్ఞానం లేదు, కానీ ఒకే ఒక విషయం వాళ్ళకి స్పష్టంగా తెలుసు అనమాట, కృష్ణుడే మా జీవితం అని. ఆయన వెళ్ళిపోయినా, ఆయన టెస్ట్ చేసినా, ఆయన కనిపించకపోయినా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు కృష్ణుని వదిలేస్తారా? సరే కృష్ణుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు, మధురాకి వెళ్ళిపోయాడు అని వదిలేస్తారా? లేదు మాతాజీ. లేదు. ఎందుకంటే వాళ్ళకి నిజమైన అవగాహన ఉంది, భగవంతుడి మీద నిజమైన ప్రేమ ఉందన్నమాట. అందుకనే వాళ్ళ భక్తి అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది, కానీ ఆ విరహం వల్ల ఇంకా పెరుగుతూ ఉంటుంది, కానీ తగ్గదన్నమాట. సో ఈ శ్లోకంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భక్తి అంటే అంధవిశ్వాసం కాదు, అంటే బ్లైండ్ ఫెయిత్ కాదనమాట. భగవంతుడి గురించి నిజంగా తెలుసుకుంటే మనం ఆటోమేటిక్ గా, మనకు న్యాచురల్ గా, సహజంగా మనకి భక్తి అనేది స్టార్ట్ అవుతుంది. తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? సాధన భక్తి చేయాలి, సాధన సాధన చేయాలి. సాధన చేయాలంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, ఈ మూడు చేయాలి మాతాజీ. క్లాసులు వినాలి, భగవద్గీత భాగవతం చదువుకోవాలి, నిత్యం భాగవత సేవయ అన్నారు. అంటే అప్పుడప్పుడు మనకు కుదిరినప్పుడు కాదు, ఎల్లప్పుడూ చదువుకుంటూ ఉండాలి, ఎల్లప్పుడూ భగవంతుడిని స్మరించుకుంటూ ఉండాలి, ఎల్లప్పుడూ జపం చేసుకుంటూ ఉండాలి అనమాట. అలాంటప్పుడు ఆయన గురించి తెలుసుకునే అవకాశం, ఆయన మీద భక్తి వచ్చే అవకాశం పెరుగుతాయని కృష్ణ అని చెప్తున్నారు. నాత్ర సంశయ అన్నారు కదా, సందేహం లేకుండా నా గురించి తెలుసుకుంటాం అని చెప్పారనమాట. సో నెక్స్ట్ శ్లోకం చూద్దాం. క్లియర్ గానే ఉందా ఈ శ్లోకం? అహం సర్వస్ 10.7 క్లియర్ గానే ఉంది కదా. సో Clear ప్రభుపాదుల మాత్రం. వారు కూడా చెప్తున్నారు, ఈ విశ్వ పాలన కొరకు విశ్వంలో చాలా మందిని దేవతల్ని నియమిస్తారు. వాళ్ళందరికి కూడా ఈ బ్రహ్మ గాని, శివుడు గాని, సనక సనందన కుమారులు గాని, ఇంకా ప్రజాపతులు, వీళ్ళందరూ చాలా ముఖ్యమైన వాళ్ళు. వీళ్ళందరికీ అంటే విశ్వజనులకి పలువురు పితృదేవతలు, ఇంకా వీళ్ళందరూ కూడా ఉంటారు. వీళ్ళందరూ భగవంతుడి నుంచే జన్మించారు అనే జ్ఞానం వస్తే గనక వాళ్ళు అప్పుడు సరెండర్ అవుతారు, అప్పుడు భక్తి చేస్తారని చెప్తున్నారు అనమాట. ఇవన్నీ భగవంతుని విభూతులే అని చెప్తున్నారు అనమాట. ఈ విభూతుల మీద దృఢమైన విశ్వాసం కలిగితే అధికమైన శ్రద్ధతో సందేహరహితంగా భగవంతుని అంగీకరిస్తారు, ఇంకా భక్తియుక్త సేవ కూడా చేస్తారని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ 10.8 చూద్దాము. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. చాలా ఇంపార్టెంట్ శ్లోకం, మనం ఎక్కువ మంది చేత రిసైట్ చేపిద్దాం. నరసింహదాస్ ప్రభు. దండ ప్రణామ మాతాజీ. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే
इति मत्वा भजन्ते मां बुधा भाव समन्विताः. హరే కృష్ణ మాతాజీ. అవును ప్రభు. ఉషా మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్ మాతాజీ. భువనేశ్వరి మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వ ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. హరి బోల్ మాతాజీ. హరి బోల్. స్వర్ణలత మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. సరే మాతాజీ. అహం సర్వస్య ప్రభవో మత్తాః సర్వ ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మా బుధా భావ సమన్వితః. ఓకేనా మాతాజీ? హరి బోల్ మాతాజీ. ఉషారాణి మాతాజీ మీరు కూడా శ్లోకం డిసైడ్ చేయండి. హరే కృష్ణ మాతాజీ. అహం సర్వస్య ప్రభవో మత్తాః సర్వం ప్రవర్తతే మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరి మాతాజీ. బోల్ మాతాజీ. గిరిజా మాతాజీ మీరు అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. అనువాదం బై శ్రీల ప్రభుపాదకి జై. సర్వము లేని ఆధ్యాత్మిక మరియు భౌతిక జగత్తునకు నేనే కారణభూతుడను. సర్వము నా నుండి ఇదే ఉద్భవించుచున్నది. ఈ విషయం నువ్వు సంపూర్ణంగా నెరిగిన బుధజనులు నా భక్తియుక్త సేవ యందు నెలకొని నన్ను హృదయపూర్వకంగా భజింతురు. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామం. ధన్యవాదాలు మాతాజీ. భాష్యం కొంచెం పెద్దగా ఉంది, ముగ్గురు చదవండి. కిషన్ ప్రభు మీరు మాతాజీ. ప్రభుపాదుల వారి భాష్యం. ప్రభుపాదుల వారికి జై. వేదములను సంపూర్ణంగా అధ్యయనం చేసిన వాడు శ్రీ చైతన్య మహాప్రభు వంటి ప్రామాణికాచార్యుల నుండి జ్ఞానమును సంపాదించిన వాడును, ఆ బోధనను ఏ విధముగా ఆచరణలో పెట్టవలను ఎరిగిన వాడును అగు పండితుడు శ్రీకృష్ణుడే భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల రెండింటి అందరి సర్వమునకు మూలాధారమని ఎరిగి దేవాది దేవుని భక్తియుక్త సేవ యందు సుస్థిరుడగును. అర్ధరహిత వ్యాఖ్యానముల చేయగాని మూర్ఖుల చేయగాని ప్రభావితుడు కాకుండా తన భక్తి మార్గం నుండి వైదొలగకుండును. వైదిక గ్రంథములన్నీ శ్రీకృష్ణుడే బ్రహ్మకును శివునికుని ఇతర దేవతలకును కారణభూతుడను విషయమును అంగీకరించుతున్నవి. అధర్వణ వేదమునందలి గోపాలత పన్యుపనిషత్తు నందు పూర్వం యో వై వేదాంశ గాపాయతి స్మ కృష్ణ. బ్రహ్మదేవులకు ఆదిలో వాడును మరియు పూర్వము వేద విజ్ఞానములను విస్తరింపచేసిన వాడు శ్రీకృష్ణుడే అని చెప్పబడింది. మ్యూట్ చేస్తున్నాను, ఒక్క నిమిషం. అన్మ్యూట్ చేసుకొని స్టార్ట్ చేయండి. బ్రహ్మదేవుడు ఆదిలో వేద విజ్ఞానమును బోధించిన వాడును మరియు పూర్వము వేద విజ్ఞానమును విస్తరింపచేసిన వాడును శ్రీకృష్ణుడే అని చెప్పబడినది. అదే విధముగా నారాయణోపనిషత్తునందు కూడా కొంచెం పైకంట అత పురుషోహ వై నారాయణో కామయత ప్రజా సృజేయతి. అప్పుడు దేవాది దేవుడైన నారాయణుడు జీవులను సృజింపదలిచెను అని తెలుపబడినది. అదే ఉపనిషత్తు ఇంకనూ ఇట్లు కొనసాగించును. నారాయణాది బ్రహ్మజాయతే నారాయణాద్ ప్రజాపతి నారాయణాది ఏకాదశూద్ర జాయంతే నారాయణాది ద్వాదశాదిత్యాః. అనగా నారాయణ నుండియే బ్రహ్మదేవుడు మరియు ప్రజాపతులు ఉద్భవించిరి. నారాయణుని నుండియే ఇంద్రుడు జన్మించెను. నారాయణుని నుండియే అష్టవసువులు జన్మించిరి. నారాయణుని నుండియే ఏకాదశ రుద్రులు ఉద్భవించిరి మరియు నారాయణుని నుండియే ద్వాదశాదిత్యులను జన్మించిరి. అట్లే నారాయణుడు శ్రీకృష్ణ భగవానుని స్వరూపాంశమే. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సరోజ మాతాజీ నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ. నారాయణ ఉపనిషత్తు నుండి బ్రహ్మణ్యో దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణుడే దేవాది దేవుడని చెప్పబడినది. మహోపనిషత్తు నందు తిరిగి ఏకోవై నారాయణ ఆసీన బ్రహ్మణ ఈశానో
నాపో నాగ్ని సమో నేమే ద్యావా ద్యావా పృథివీ నక్షత్రాన్ని నా సూర్య. సృష్టికి ఆరంభమున దేవాది దేవుడైన నారాయణుడు ఒక్కడే ఉండెను. బ్రహ్మదేవుడు గాని, శివుడు గాని, జలము గాని, అగ్ని గాని, చంద్రుడు గాని, ఆకాశమున నక్షత్రములు గాని, సూర్యుడు గాని లేకుండ్రి అని తిరిగి చెప్పబడుచున్నది. అదే విధముగా మహోపనిషత్తునందు కూడా శివుడు దేవాది దేవుని పాలభాగము అంటే నుదుటి నుండి ఉద్భవించినని తెలుపబడినది. కనుకనే వేదములు బ్రహ్మ రుద్రాదులను సృష్టించిన దేవాది దేవుడే పూజనీయుడని తెలుపుతున్నది. మోక్ష ధర్మమునందు శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పుచున్నాడు. ప్రజాపతించ రుద్రం చాప్యహమేవ సృజయామి వై తౌ హి మాం న విజానీతో మమ మాయా విమోహితౌ. ప్రజాపతులను, శివుడు మరియు ఇతరులను నా మాయాశక్తిచే భ్రాంతులకొటిచే తాము నాచే సృజించబడినట్లు ఎరుగుకున్నను. వాస్తవముగా నా చేతనే సృష్టింపబడిరి. వరాహ పురాణం నందు కూడా ఇక్కడ చెప్పబడినది. నారాయణ పరో దేవస్థ స్మాజ్ఞాతశ్చతుర్ముఖః తస్మాద్ రుద్రో భవద్దేవః నచ సర్వజ్ఞాతం గతః. నారాయణుడు దేవాది దేవుడు, అతని నుండి బ్రహ్మ జరించిన, అతని నుండి రుద్రుడు ఉద్భవించును. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. కల్పన మాతాజీ మీరు చదవండి నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. దండోత్ప్రణం. కొంచెం పైకి అనాలి మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు సమస్త సృష్టికి మూలాధారుడు కనుక అతడు సర్వమునకు మూల కారణుడని చెప్పబడుచున్నాడు. కనుకనే నిమిత్త మాత్రుడై భగవానుడు సర్వమును నా నుండియే ఉద్భవించుట చేత సర్వమునకు నేనే మూలకారుడును, సర్వమును నాయందే నా అధీనమునందే కలదు, నాకంటేనూ అదుకులెవ్వరూ లేరు అని అతను తెలుపుచున్నాడు. శ్రీకృష్ణుని కంటే అన్యమైన దివ్య నియామకుడు మరి ఒకడు లేడు. ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని నుంచి వైదిక గ్రంథముల ఆధారంతో శ్రీకృష్ణుని గురించి ఈ విధముగా అవగాహన చేసుకున్నవాడు తన శక్తినంతటిని శ్రీకృష్ణ చైతన్యంలో నిమగ్నం చేసి నిజమైన పండితుడగును. అట్టి వానితో పోల్చి చూసినచో శ్రీకృష్ణుని గురించి యథార్థముగా ఎరుగనట్టి ఇతరులందరూ మూర్ఖులే. కేవలము మూర్ఖుడు మాత్రమే శ్రీకృష్ణుని సాధారణ మానవునిగా భావించును. కనుక కృష్ణ చైతన్యవంతుడు అట్టి మూర్ఖుల వాక్కులచే ఎన్నడూనూ భ్రాంతి చెందరాదు. అతడు భగవద్గీతపై గల అప్రామాణిక వాక్యములను మరియు వివరణలను తిరస్కరించి కృష్ణ చైతన్యమున దృఢ నిశ్చయము మరియు స్థిరత్వంతో కొనసాగవలెను. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఎయిత్ శ్లోక చాలా ఇంపార్టెంట్. సహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః అన్నారు. అంటే కృష్ణ ఏం చెప్తున్నారంటే నేనే ఈ అన్నిటికీ మూలం, ఈ మెటీరియల్ స్పిరిచువల్ అన్నిటికీ మూలం అని చెప్తున్నారు. అంటే భౌతిక ప్రపంచాలకి ఆధ్యాత్మిక ప్రపంచాలకి నేనే మూలం అని చెప్తున్నారు. ఇంకా ప్రతిదీ నా నుంచే వస్తుందని చెప్తున్నారు. రెండు చెప్పాలంటే రెండు ఆల్మోస్ట్ సేమే, కానీ కృష్ణ ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నారంటే ఇది తెలుసుకొని భక్తులు ఏం చేస్తారంటే ఆయన్ని పూజిస్తారు, ఇంకా సేవిస్తారని చెప్తున్నారు అనమాట. ఇంకా వాళ్ళ తెలివిని, ఇంకా వాళ్ళ ఎమోషన్స్ ని, భావంని వాళ్ళు భగవంతుణ్ణి సేవించడానికి ఉపయోగిస్తారని చెప్తున్నారు అనమాట. సో ఈ ఫస్ట్ 2 లైన్లు ఏవైతే ఉన్నాయో కృష్ణుడు ప్రతిదానికి మూలమని వివరిస్తాయి అనమాట. ఇంకా నెక్స్ట్ 2 లైన్లు మన తెలివితేటల్ని ఇంకా మన భావాల్ని మనం సేవ చేయాలని ఇంకా చెప్తున్నాయి అనమాట. తెలివైన వ్యక్తి భగవంతుడి మహిమలను అర్థం చేసుకుంటాడని చెప్తున్నారు. కానీ మనం భగవద్గీతని ఇంటెలిజెన్స్ తో అర్థం చేసుకోవడంతో ఆగిపోకూడదు అనమాట. అంటే మనం ఇంటెలిజెన్స్ యూస్ చేసి స్క్రిప్చర్స్ చదువుకుంటాము, అక్కడతో ఆగిపోకూడదు అని చెప్తున్నారు అనమాట. భగవంతుడి మహిమల్ని అర్థం చేసుకోవాలి ఇంటెలిజెన్స్ తో, కానీ మనం కృష్ణుడి పట్ల ఎమోషన్స్ డెవలప్ చేసుకోవాలంటున్నారు. అంటే ఆ భావం డెవలప్ అవ్వాలంటున్నారు. ఆ భావం అంటే ప్రేమ పెంపొందించుకోవాలని చెప్తున్నారు అనమాట కృష్ణ. అంటే ఇంకా బుధ అంటే ఇంటెలిజెంట్ పీపుల్ అని అర్థం, భావ అంటే ఎమోషన్స్ అంటే ప్రేమ అని అర్థం అనమాట. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. బుధ భావ సమన్విత అన్నారు. అందుకే భగవంతుడు అన్నిటికీ సృష్టికి మూలమని ఫస్ట్ 2 లైన్స్ లో చెప్పారు. 2 లైన్స్ లో ఇతిమత్వ భజంతే మాం అంటే ఆ మూలాన్ని చేరుకోవడానికి మార్గం ఏంటంటే మనం భజంతే మాం అంటున్నారు.
ఆ మూలాన్ని చేరుకోవడం వల్ల కలిగే ఫలితం ఏం చెప్తున్నారు? భగవంతుడి పట్ల ప్రేమ, అంటే బుధాభావ సమన్విత అని చెప్తున్నారు. అంటే దీనికి ఒక్క నిమిషం కొంచెం వాటర్ తాగేస్తాను. హరే కృష్ణ. సారీ మాతాజీ, సార్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టుంది కదా, జలుబు దగ్గర. అవును మాతాజీ, కొంచెం అదే గొంతు బాగా ప్రాబ్లం. థ్యాంక్ యూ మాతాజీ, మన కోసం వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. సారీ ఫర్ ద ట్రబుల్, మధ్యలో ఆపాల్సి వచ్చింది. అయితే అయితే మనకి ఇక్కడ త్రీ థింగ్స్ ఉంటాయన్నమాట. కృష్ణుడు సృష్టికి మూలం అనేది మనకి ఫస్ట్ 2 లైన్స్ లో తెలుస్తుంది. సెకండ్ లైన్ లో ఇతిమత్వ భజంతే మాం, అంటే ఆ మూలాన్ని చేరుకునే మార్గం చెప్తున్నారు. ఆ మూలాన్ని చేరుకోవడం వల్ల ఏం జరుగుతుంది, ఫలితం ఏమవుతుందని కూడా చెప్తున్నారు అనమాట. అంటే మూలాన్ని చేరుకోవడం వల్ల ఏం ఫలితం అవుతుందంటే భగవంతుడి పట్ల ప్రేమ వస్తుందని చెప్తున్నారు అనమాట. అంటే మన కృష్ణుడి ఆపులెన్సెస్, మహిమలు, విభూతులు, వీటి మీదే, అంటే మనం కృష్ణకి 2 ఉంటాయి అనమాట, గ్రేట్నెస్, స్వీట్నెస్. గ్రేట్నెస్ అంటే ఆయనకి విభూతులు ఉంటాయి కదా, అవన్నీ అన్నమాట. కృష్ణుడి స్వీట్నెస్, మాధుర్యం కూడా మనం తెలుసుకోవాలన్నమాట. మాధుర్యం వల్ల ఇప్పుడు మనకి గోపీస్ ఎలా భగవంతుడిని ఎలా ప్రేమతో సేవిస్తారు అనేది మనకి అర్థం చేసుకోవచ్చు. ఐశ్వర్య జ్ఞాన భక్తి అంటే మనకి భగవంతుడి ఆపులెన్సెస్ ఉన్నాయి కాబట్టి, భగవంతుడు గొప్పవాడు కాబట్టి మనం ప్రేమిస్తాం అన్నమాట, అంటే మనం భక్తి చేస్తాము. కానీ భగవంతుడిని భగవంతుడిలా చూసి ప్రేమించే వాళ్ళు గోపీస్ అన్నమాట. వృందావనంలో ఉండే గోపీస్ వీళ్ళందరూ. అయితే ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, ఇప్పుడు మనం మన పిల్లలు ఉంటారనుకోండి, మనం అన్ని వాళ్ళ సదుపాయాలు కల్పిస్తాం కాబట్టి వాళ్ళు మనల్ని ప్రేమిస్తే మనకి నచ్చుతుందా, లేకపోతే వాళ్ళు మనల్ని మనలాగా ప్రేమిస్తే నచ్చుతుందా? మనల్ని మళ్ళా ప్రేమిస్తే నచ్చుతుంది మాతాజీ. మనలా ప్రేమిస్తే నచ్చుతుంది మాతాజీ. అంతే కదా. అంటే మన దగ్గర మనం డబ్బులు ఉన్నాయి, లేకపోతే మనం పిల్లలకి సదుపాయాలు కల్పించగలము అని వాళ్ళు మా అమ్మ నాన్న నాకు ఇవన్నీ ఇస్తారు కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళతో ప్రేమగా ఉంటాను అంటే మనకి అంత బాగా అనిపించదు కదా. ప్రేమగా ఉంటేనే నచ్చుతుంది. భగవంతుడికి కూడా మనం ప్రేమగా ఉండాలని చూస్తారనమాట. మన ప్రేమ గురించి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. మనం ఎలా ఆయనకి ప్రేమతో మళ్ళా మనం ఆయన దగ్గరికి రావాలని కోరుకుంటారనమాట. సో మనం కూడా అది అర్థం చేసుకోవాలి. భగవంతుడు గొప్పవాడే, కానీ భగవంతుడిని ప్రేమతో భావం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో అయితే మనకి ఫస్ట్ 2 లైన్లు మనకి సంబంధ జ్ఞానం గురించి చెప్తున్నాయి. అంటే మనకి భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటంటే, భగవంతుడు మనకి మూలం అనేది, అన్నిటికీ మూలం, మనకి మూలం కూడా భగవంతుడు. అంటే కృష్ణుడితో మన సంబంధం అదనమాట. అభిదయ అంటే కృష్ణుడితో ఆ సంబంధాన్ని మనం ఎలా రివైవ్ చేసుకుంటామని. అంటే ఆల్రెడీ మనకు ఆ సంబంధం ఉంది, కానీ దాన్ని ఎలా పునరుద్ధరించుకుంటామంటే భక్తి యోగా చేయడం వల్ల పునరుద్ధరించుకుంటాం అనమాట. దానివల్ల ప్రయోజనం ఏముంటుంది? భగవంతుని పట్ల ప్రేమ అనేది వస్తుంది అనమాట. సో ఈ 3 ఈ శ్లోకంలో చక్కగా చెప్పారు. నేను ఒక్కసారి మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? కనబడుతుంది మాతాజీ. సో మనకి ఫస్ట్ 2 లైన్స్ ఏవైతే ఉన్నాయో, అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే, ఈ 2 మనకి రూట్ అన్నమాట. రూట్ అంటే మూలం. అంటే దీని మనకి సంబంధ జ్ఞానాన్ని చెప్తుంది అనమాట. అంటే భగవంతుడే అన్నిటికీ మూలము, ఆయన నుంచి అన్ని వస్తాయి అనేది ఇది మనకి తెలుసుకోవాల్సిన జ్ఞానం. ఇది రూట్ అన్నమాట. ఇది మనకి భగవంతుడికి ఉన్న సంబంధం.
కానీ అక్కడ రూట్ కి వెళ్ళాలంటే రూట్ ఏంటి? రూట్ అంటే దారి ఏంటంటే అది ఇతిమత్ అభిధేయ ఇతి మత్వా భజంతే మాం, భక్తి యోగా చేయడం దారి అన్నమాట. దానివల్ల ఏం ఫలితం వస్తుంది? ప్రయోజనం ఏంటి దానివల్ల? శ్రద్ధ బుధాభావ వస్తుంది. సమన్విత, ప్రేమ శ్రద్ధ. భగవంతుని పట్ల భక్తి, ఇంటెలిజెన్స్, మనం భావము రెండు భగవంతుడి మీద పెడతాం కాబట్టి భగవంతుడి మీద ప్రేమ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో దాని గురించే మనకి అల్టిమేట్ రిజల్ట్ కూడా ఇదే. భగవంతుని పట్ల మనం ప్రేమతో సేవ చేయడమే మన కాన్స్టిట్యూషనల్ పొజిషన్. అంటే ఇప్పుడు మనకి ఒక చేప ఉంటుంది, ఆ చేపని మీరు నీటిలో నుంచి తీసేసి మీకు ఒక పెద్ద సింహాసనం వేసి కూర్చోబెట్టి చక్కగా ఏసీ వేసేసి బంగారు కిరీటం పెట్టి మంచిగా ఏదన్నా పళ్ళ రసం ఇచ్చి లేదా మామిడి పండు జ్యూస్ ఇచ్చారనుకోండి, దానికి నచ్చుతుందా? లేదు లేదు మాతాజీ, దానికి నీటిలోనే సఫర్ అవుతుంది, చచ్చిపోతుంది కూడా. అది వెంటనే నీటిలో నుంచి తీసిన వెంటనే చచ్చిపోతుంది. మనం కూడా ఈ మెటీరియల్ వల్ల వాటి గురించి తాపత్రయపడుతున్నాం, అవన్నీ మనకు అవసరం లేదనమాట. మనకు కావాల్సింది భగవంతుడి మీద భక్తి ప్రేమ అనేది మనకు కావాలి. కానీ దాన్ని వదిలేసి మనం మిగతా వేటి గురించి మెటీరియల్ హ్యాంకరింగ్స్ కోసం చూస్తున్నాము. అది కాకుండా మనం ఏంటి, మన మూలం ఏంటి, మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తే ఆ మూలాన్ని చేరుకోగలం అనేది మనకు అర్థం అవ్వాలి. ఈ శ్లోకంలో అది క్లియర్ గా చెప్పారనమాట మనకి. సో కృష్ణ ఇస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. కృష్ణ నుంచి అన్ని వస్తాయి. అది తెలుసుకొని మనం న్యాచురల్ గా ఆయన్ని భక్తి చేస్తే గనక మనం ఆయన మీద ఆ ప్రేమ అనేది మళ్ళీ మనం పునరుద్ధరించుకోవచ్చు అని ఈ శ్లోకం చెప్తుంది అనమాట. ఒకసారి ప్రభుపాదుల వారు కూడా చాలా మనకి ఉపనిషత్తులు అవన్నీ చాలా రిఫరెన్సెస్ కూడా ఇచ్చారు మనం చూసినట్టయితే. ప్రతి దాంట్లోనూ చెప్పారు భగవంతుడు శ్రీకృష్ణుడే అన్నిటికీ మూలం అనేది. ఎన్ని ఉపనిషత్తులు ప్రస్తావించారు చూడండి. గోపాల తాపన్య ఉపనిషత్, ఇంకా వేదాలు పురాణాలు మొత్తం మెయిన్ ఉపనిషత్తులు రిఫర్ చేశారు ప్రభుపాద ఇక్కడ. గోపాల తాపాన్య ఉపనిషత్తు, నారాయణ ఉపనిషత్తు, ఇంకా మోక్ష ధర్మము, ఇంకా చాలా మంచి మహోపనిషత్తు చాలా చాలా రిఫర్ చేశారు. అన్నిటిలో కూడా మనకి భగవంతుడు శ్రీకృష్ణుడే అని, ఆయన నుంచి అందరూ వస్తున్నారని క్లియర్ గా తెలిసిందనమాట. రిఫరెన్సెస్ కోసమే ఆయన ఎలా మనకి భగవంతుడు మూలం, అందరికీ మూలం, సమస్త సృష్టికి మూలం, ఆయన నుంచి అన్ని వస్తాయని ఎలా కృష్ణ అని డైరెక్ట్ గా చెప్తున్నారు. మనం దానికి కూడా రిఫరెన్సెస్ ఇచ్చారనమాట ప్రభుపాదుల వారి మొత్తం అన్నిటికీ. సో దాని నుంచి అయినా మనం తెలుసుకోవాలి. మనకి ఒక్క ఉపనిషత్తు ఒక్క వేదం కాదు, ప్రతి దగ్గరలో మనకి భగవంతుడి గురించి శ్రీకృష్ణుడే అన్నిటికీ మూలం అనేది మనకి రిఫరెన్సెస్, ప్రామాణికత అంతా మనకి ప్రభుపాదుల వారు క్లియర్ గా ఇచ్చారనమాట. సో ఇక్కడతో క్లోజ్ చేద్దాం. మనం ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. భువనేశ్వరి మాతాజీ హ్యాండ్ రైజ్ చేస్తారు. ఏమైనా ప్రశ్న ఉందా? లేదు మాతాజీ, చదివేదానికి చదవడానికి. ఓకే ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. గిరిజా మాతాజీ ప్రశ్న ఉందా? అనుకోకండి, అమ్మలాగా చెప్తున్నాను. బాగా కేర్ తీసుకోండి మాతాజీ. వాయిస్ చాలా ఇది అయిపోయింది. కొద్దిగా పాలల్లో పసుపును మిరియాల పొడి వేసుకొని తాగండి మాతాజీ. వేడి నీళ్ళు పెట్టుకొని తాగుతూ ఉండండి మాతాజీ. చాలా సఫర్ అవుతున్నారు, మిమ్మల్ని చూస్తే బాధేస్తుంది.